నా స్క్రీన్ అనిపించట్లేదు కదా? లేదు లేదు. ఓకే. సో టుడే యాక్చువల్గా ఏంటంటే క్లాస్ వచ్చేసరికి ఏంటంటే బ్రో ఇన్స్టాలేషన్ బ్రో. ఓకే. సరే చలో, ఈరోజు డేట్ అంతా 07 ఆగస్ట్ 2026. టుడే క్లాస్ వచ్చేసి ఇలా డైలీ ఇలా నోట్స్ ఉంటుంది బ్రో. డాక్యుమెంట్ కూడా ఇస్తాను, నో ప్రాబ్లం. ఎవ్రీడే రికార్డింగ్ ఉంటుంది, అలానే యాజ్ వెల్ as డాక్యుమెంట్ కూడా ఇస్తాను. ఓకే, టుడే ఏం చేద్దామంటే టుడే ఫస్ట్ క్లాస్లో నిన్న కొంచెం ఆ లైనెక్స్ ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏందో చూసాము. టుడే ఫస్ట్ క్లాస్ హ్మ్. వచ్చేసరికి అంటే ఓన్లీ ఇన్స్టాలేషన్ అండ్ ఓకే ఇన్స్టాలేషన్ అంటే సెంటోస్ 9 అంటే ఏందో చూద్దాము. అండ్ యాజ్ వెల్ యాజ్ తర్వాత బేసిక్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఓకే, అంటే బేసిక్ హ్మ్. ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అంటే కొంతమంది 4 GB తీసుకొని దాన్ని మళ్ళీ స్లో అయిపోతుంది అంటారు బ్రో. ఓకే, హ్మ్. ఓకే. సిస్టమ్ కాన్ఫిగరేషన్ తర్వాత వచ్చేసరికి మీరు ఆన్ టాప్ ఆఫ్ VMware ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే సాఫ్ట్వేర్స్ ఏం రిక్వైర్మెంట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంటోస్ ఇన్స్టాల్ చేసే ముందు మనకి రిక్వైర్మెంట్ హ్మ్. ఏం కావాలి, సాఫ్ట్వేర్స్. ఓకే. విఎంవేర్ విఎంవేర్ వర్క్ స్టేషన్ ఒకటి కావాలి. వర్క్ స్టేషన్ ఇది ఒక సాఫ్ట్వేర్ కావాలి. సెకండ్ వన్ ఇది ఫస్ట్ వన్. తర్వాత CentOS 9ని డౌన్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, విఎంవేర్ అంటే ఏం లేదు బ్రో. విఎంవేర్ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీ ల్యాప్టాప్ మీద ఓకే, ఇప్పుడు మీకు ఇది ఉంది, నా ల్యాప్టాప్ ఉంది, హ్మ్. దీంట్లో నేను ఇంకో ఓఎస్ వేయొచ్చా, ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ చేయలేము. విండోస్ వేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటి, మనం బోటో అంటే డ్యూయల్ ఓఎస్ పెట్టుకోవచ్చు, కానీ ఇదే మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్లో మనం పెట్టుకోలేము. సో పెట్టుకోలేము కాబట్టి దాని బదులు అంటే నేను మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయాలంటే విఎంవేర్ వర్క్ స్టేషన్ అని చెప్పి ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఇక్కడ అసలు ఈ విఎంవేర్ వర్క్ స్టేషన్ ఏంటంటే కంపెనీస్లో ఎట్లా ఉంటాయి అంటే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కంపెనీ తీసుకో, మామూలుగా ఏదో కంపెనీ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్యాంకింగ్ డొమైనో సంథింగ్ అప్లికేషన్ డొమైనో లేకపోతే ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే నీకు జస్ట్ సినారియో చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీసు సంథింగ్ ఏదో IBM ఏదో ఒకటి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ IBM లేకపోతే ఏదో ఒకటి అనుకో. ఈ IBM వాడికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరు ఫ్లిప్కార్ట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వీడు సంథింగ్ ఇక్కడ కొన్ని సర్వర్స్ నడుస్తున్నాయి. సంథింగ్ అంటే మనకేంటి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు. ఇప్పుడు ఇన్ని సర్వర్స్ మీద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ వాడు ఏం చేయాలి, అసలు ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, అంతే కదా. ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎవ్రీథింగ్ వాడు చూసుకోవాలి కదా. ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, అసలు దాని స్పెసిఫికేషన్స్ ఏంటో తెలియాలి కదా. సో తెలియాలంటే మనకి సర్వర్స్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 సర్వర్స్ నడుస్తున్నాయి అనుకో బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, నాకు 10.10.x.11 అని ఒక సర్వర్ నడుస్తుంది, అండ్ యాజ్ వెల్ as 10.10.x.12 అనే సర్వర్ నడుస్తుంది. కంపెనీలో ఓన్లీ 2 సర్వర్స్ మీద పనిచేస్తారా, అప్ టు 100 సర్వర్స్ మీద పనిచేస్తారు, అంతే కదా. అప్ టు 100 సర్వర్స్ మీద పనిచేస్తారు. మరి ఈ సర్వర్స్ అన్నీ నాకు ఎట్ ఏ టైం ఎలా రన్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ హైపర్వైజర్ అంటారు. అంటే హైపర్వైజర్ అన్న VMware అన్న రెండు ఒకటే. హైపర్వైజర్ అంటే ఏం లేదు, ఎట్ ఏ టైము మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం రన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ VMware ఏం చేస్తుంది,
నాకు ఎట్ ఏ టైము మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని రన్ చేస్తుంది. చాలామంది ఏంటంటే ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. VMware అంటే వర్చువలైజేషన్ కాదు, ఎన్ని ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవాలి. అంటే వర్చువలైజేషన్ కూడా ఎట్లా చేయాలి, దాని స్పెసిఫికేషన్ బట్టి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను ప్రాపర్టీస్లోకి వెళ్తున్నా చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి నేను ర్యామ్ ఎంత ఇచ్చాను. ఇప్పుడు నీకు ఓఎస్ కావాలంటే, ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు ఏం చూస్తావు బ్రో? ఫస్ట్ మెమరీ, ప్రాసెస్లు, తర్వాత హార్డ్ డిస్క్లు అవి చూసుకుంటావు కదా. అవి ఉంటేనే కదా ముందు మనకి స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉండేది. సో వీళ్ళంతా కూడా ఏంటంటే రియల్ టైంలో లైసెన్స్డ్ వర్షన్ కొంటారు బ్రో. సో ఇట్లా 100 సర్వర్స్ కావాలంటే అంటే బేస్డ్ అప్ ఆన్ ద యువర్ స్పెసిఫికేషన్స్. అంటే నాకు ఈ VMware సెట్టింగ్స్ ఇప్పుడు నా ల్యాప్టాప్ కాబట్టి నాకు లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి నాకేంటంటే నేను 2 లేదా 3 సర్వర్స్ మీద మాత్రమే పని చేయగలను. కానీ రియల్ టైంలో ఏంటంటే వీటికి బంచ్ ఆఫ్ లైసెన్స్ తీసుకుంటారు. ఓకే, రియల్ టైంలో వీటికి బంచ్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్స్ తీసుకుంటారు. తర్వాత ఇక్కడ VMware అంటే ఏం లేదు, వర్చువలైజేషన్ అంటారు. అంటే వర్చువలైజేషన్ అంటే ఏంది నీకు సింపుల్గా చెప్పాలంటే, వర్చువలైజేషన్ ఏంటంటే అంటే ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం ఎట్ ఏ టైం రన్ చేయగలం అనమాట, వితౌట్ ఎనీ డౌన్ టైం. కానీ ఇప్పుడు మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, నా ఫిజికల్ ల్యాప్టాప్, నేను ఎట్ ఏ టైం రన్ చేయగలనా? రన్ చేయలేను కాబట్టి నేను వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది. అందుకనే నా ల్యాప్టాప్లో ఏంటంటే నాకు ఫ్యూచర్లో నేను రియల్ టైంలో అంటే రియల్ టైం సినారియోలో లాగా నేను ఇదొక సర్వరు, ఇదొక సర్వరు అండ్ యాజ్ వెల్ ఇది కూడా ఒక సర్వరు. ఓకే, అంటే నేను మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయదలుచుకోండి. అర్థమైంది. అందుకనే నేను ఇట్లా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను ఇట్లా కాన్ఫిగర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అర్థమైందా క్లియరా? వర్చువలైజేషన్ అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ బేసిక్ చెప్తాను. నువ్వు ఇంకా ఒక్కసారి కనుక వర్చువలైజేషన్ కనుక తిరగేసావు అని అంటే గూగుల్లోకి వెళ్ళి జస్ట్ తిరగేసావు అంటే నీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు రియల్ టైంలో 100 సర్వర్స్ మీద పనిచేస్తాడు, అవి ఎక్కడ రన్ అవుతాయి ఏంటిదో తెలియాలంటే మనకి మినిమం అసలు ఆ సర్వర్స్ అనేవి ఎట్లా ఉంటాయి ఏందో తెలియాలి కదా బ్రో. తెలియకుండా మనం ఏదో ఇన్స్టాల్ చేసి బ్లైండ్గా ఇన్స్టాల్ చేస్తే వర్కౌట్ కాదు. మనకి ఇవన్నీ ఎక్కడ అర్థం అవుతుంది? ఇక్కడ చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సర్వర్ ఉంది నాకు ఇక్కడ, ఆటోమేటిక్గా ఇక్కడ చూడు నాకు నెట్వర్క్ కనెక్షన్ వచ్చేసింది, దాని డేట్ వచ్చేసింది. ఇవన్నీ కూడా బయట బ్యాక్గ్రౌండ్లో నాకు నెట్వర్క్ కనెక్షన్ ఉంటేనే కదా ఇవన్నీ వచ్చేది, లేకపోతే రావు. ఇప్పుడు ఎందుకంటే నేను వర్చువలైజేషన్ చేసుకున్నాను కాబట్టి దాని నా దానికి ర్యామ్ ఎంత, ఇవన్నీ ఎంతో చూశాను అనమాట. సో ఇప్పుడు వన్స్ వర్చువలైజేషన్ ఇక్కడ ఏం లేదు, ఇది యాక్చువల్గా ఓపెన్ సోర్స్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ పెయిడ్ వర్షన్ ఉంది. బట్ మనం ప్రజెంట్ ఏంటంటే ఓపెన్ సోర్స్ వాడుకోవచ్చు అనమాట. అంటే వీటికి కూడా లైసెన్స్ అడుగుద్ది, ఇగో ఇక్కడ లైసెన్స్ అడుగుద్ది. కానీ నేనేంటంటే కొన్ని కీస్ నేను నీకు ఇస్తాను, నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నాయి. ఆ కీస్ కూడా ఇస్తాను. ఇగో ఇక్కడ చూడు, VMwareలోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది అనమాట, ట్యాబ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది హెల్ప్, ఇది అబౌట్ ద సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది చూసావా, ఇక్కడ కొన్ని కీస్ అడుగుద్ది అనమాట. ఓకే, నో పెండింగ్ సాఫ్ట్వేర్ అంటుంది. ఇక్కడ ఒకవేళ కీ లేదనుకో, నేను ఇక్కడ అబౌట్ ఫ్రమ్ ద VMware వర్క్ స్టేషన్, ఇక్కడ చూడు VMware వర్క్ స్టేషన్ 26.0.0, ఇక్కడ డెస్క్టాప్, ఇది డెస్క్టాప్ వర్షన్ అనమాట. ఇక్కడ సర్వర్ బేస్డ్ వర్షన్స్ డిఫరెంట్ ఉంటాయి బ్రో. ఓకేనా, ఇది డెస్క్టాప్ వర్షన్. డెస్క్టాప్ అంటే ఏంది, నా ల్యాప్టాప్ కానీ నీ సిస్టంలో కానీ డిఫాల్ట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం డెస్క్టాప్ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి సింపుల్గా డౌన్లోడ్ VMware వర్క్ స్టేషన్ కొట్టామనుకో, ఇక్కడ ఇది చూడు, ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ఫ్రీ 26, ఇది ఒక వర్షన్ 26.81. ఓకే, వన్స్ ఇది కొట్టగానే నీకు కింద డౌన్లోడ్ వస్తుంది బ్రో. ఈ VMware వర్క్ స్టేషన్ అంటే అర్థమైంది కదా, ఇవన్నీ కూడా వర్షన్స్. VMware వర్క్ స్టేషన్ అంటే ఏంటంటే వర్చువలైజేషన్ అనమాట. వర్చువలైజేషన్ అంటే మీనింగ్ ఏంది? వర్చువలైజేషన్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎట్ ఏ టైం రన్ చేసుకుంటుంది అనమాట. అది ఇక్కడ చూడు. సో వన్స్ ఇది డౌన్లోడ్ చేయగానే ఇది ఇలా వచ్చేస్తుంది. నీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో .exe ఫైల్ ఐడియా ఉంది కదా బ్రో, సేమ్ అలాగనే అయింది, ఇంకా అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మళ్ళీ ఇక్కడ వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా VMware రెడీ అయిపోయింది. ఓకే, VMware రెడీ అయిపోయింది. దేంట్లోకి వెళ్తే VMware రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు, CentOS 9 డౌన్లోడ్ చేస్తావు. నిన్న చెప్పాను బ్రో, CentOS 9 ఎందుకు డౌన్లోడ్ చేయాలి, రెడ్ హార్ట్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా అని నువ్వు అడగొచ్చు. ఇక్కడ చూడు, మనకి యాక్చువల్గా ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బ్రో. CentOS అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. నీకు సింపుల్గా చెప్తా చూడు, CentOS అనేది యాక్చువల్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, నేను మీకు డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ చూడు, CentOS అనేది ఒక వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ RHL అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బ్రో. మరి లైనెక్స్ అండ్ యునిక్స్ అని ఎందుకు అంటారు అని అంటే, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ బ్రో. ఫ్లేవర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐబిఎం ఏఎక్స్ అంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్. ఇప్పుడు నీకు హ్యాండ్రాయిడ్ ఉంది కదా బ్రో, హ్యాండ్రాయిడ్లో కూడా వర్షన్స్ ఉంటాయి కదా. అంటే హ్యాండ్రాయిడ్ 21.1, మ్యాక్ ఓఎస్ అని అంటారు చూసావా, ఇవన్నీ కూడా అలా అంటే మ్యాక్ ఓఎస్ లాగానే ఇవన్నీ కూడా ఓఎస్ టైప్స్. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి 2012 R2, నీకు గుర్తే ఉన్నది 2019, లేకపోతే తర్వాత 2022 ఉంటాయి చూసా, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ టైప్స్.
ఇవి యాక్చువల్గా ఎవరు చేశారు ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాడి, అంతే కదా, మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు ఇవన్నీ కూడా. మరి ఈ ఆర్చెల్ ఎవరిది బ్రో అంటే రెడ్ హాట్ అంటారు అనమాట. ఇక్కడ చూడు, రెడ్ హాట్ వాడిది ఈడు ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేశాడు. ఎవడు? రెడ్ హాట్ టీమోడు. రెడ్ హాట్ అంటే రెడ్ హాట్ అంటే ఏం లేదు యాక్చువల్గా. రెడ్ హాట్ అనేది ఒక కంపెనీ యాక్చువల్గా. రెడ్ హాట్ ఇక్కడ. మరి లైనెక్స్ అని ఎందుకు కాల్ చేస్తారు, ఆర్హెచ్ఎల్ అని ఎందుకు కాల్ చేస్తారు, సెంటోస్ అంటే ఏంది బ్రో అని నువ్వు అడగొచ్చు. ఇక్కడ ఆర్హెచ్ఈఎల్ అంటే ఏంటంటే బ్రో, రెడ్ హాట్ ఎంటర్ప్రైజెస్ లైనెక్స్ అంటారు. అంటే ఇక్కడ క్లియర్గా చూడు, ఆర్హెచ్ఈఎల్ అంటే రెడ్ హాట్ ఎంటర్ పిఆర్ఐ ఎస్ఈఎస్ ఎంటర్ప్రైజెస్ లైనెక్స్. ఇక్కడ అందుకనే లాస్ట్ వర్డ్లు లైనెక్స్ లైనెక్స్ అని పిలుస్తారు. అర్థమైందా? ఇక్కడ రెడ్ హాట్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటంటే బ్రో, ఎంటర్ప్రైజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లైసెన్స్డ్ వర్షన్. అంటే నువ్వు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇక్కడ ఉంది చూసావా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి? రెడ్ హాట్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి. ఎందుకు పర్చేజ్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ప్రాజెక్ట్ ఉంది బ్రో, ప్రాజెక్ట్లో నువ్వు వితౌట్ లైసెన్స్ లేకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు ఊకుంటారా? ఊకో. ఎందుకు? ఆడిట్కి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ అంటే హోమ్ బేస్డ్ పర్పస్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ టచ్ ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకున్నావు, ఒక కంపెనీలో ఆడిట్ టీమ్స్ ఉంటాయి. ఆడిట్ టీమ్స్ ఎందుకు ఉంటాయి చెప్పు నాకు? ఆడిట్ టీమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది బ్రో, నీకు ప్రాజెక్ట్ వచ్చే ముందు వాడు నీ దగ్గర ఏమేమి టూల్స్ ఉన్నాయో లేకుండా డైరెక్ట్గా ఇస్తాడా? వాడు ఇవ్వడు. ఎందుకు? ఫస్ట్ నా దగ్గర రెడ్ హాట్ లైసెన్స్డ్ వర్షన్ ఉంది, తర్వాత ఒక అప్లికేషన్ ఉంది, ఒక డేటాబేస్ ఉంది, నా దగ్గర ఇంత టీం ఉంది, నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఇన్ని ప్రాజెక్టులు నేను మెయింటైన్ చేస్తున్నానంటే కదా నీకు ప్రాజెక్ట్ ఇచ్చేది. డైరెక్ట్గా వచ్చి నీకు ఇంప్లిమెంట్ చేస్తాడా? ఎవడు ఇవ్వడు. అందుకనే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా రెడ్ హాట్ అనేది యాక్చువల్గా ఏంటంటే, రెడ్ హాట్ ఇక్కడ చూడు, రెడ్ హాట్ ఇక్కడ రెడ్ హాట్ అనేది ఒక కంపెనీ అనమాట. రెడ్ హాట్ ఎంటర్ప్రైజెస్ లైనెక్స్ అంటే దీనికి మీనింగ్ ఏంది? ఎంటర్ప్రైజెస్ అంటే లైనెక్స్ అనమాట. నువ్వు ఇక్కడ కంపల్సరిగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్చేజ్ చేయాలి. ఈ పర్చేజ్ అనే సంగతి ఎవరు చూసుకుంటారు? ఎవరైతే ప్రాజెక్ట్ వచ్చిందో వాళ్ళు మొత్తం చూసుకుంటారు అన్నమాట. దీని గురించి నువ్వు నో నో వర్రీ అవ్వద్దు. ఇగో ఇక్కడ చూడు, సాల్వ్ ద బిజినెస్ ఐటీ ఛాలెంజ్ ఇన్ ద రెడ్ హాట్ లైనెక్స్ 10. మనం ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం? 9 చేస్తున్నాం. మరి సెంటోయిస్ అంటే ఏంటంటే బ్రో నేను చెప్తాను. ఇక్కడ చూడు, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే రెడ్ హాట్ లైసెన్స్ అంటే ఏంటంటే నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది బ్రో. సపోర్ట్ అంటే మీనింగ్ ఏంది? వన్స్ నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే నీకు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి, ఎంత ఉంది, దానికి అత్త ఏందో మొత్తం చూపిస్తారు అనమాట. అర్థమైందా క్లియర్గా? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నీకు రెడ్ హాట్ లైనక్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం సెంటోయస్ అంటే ఏం లేదు బ్రో. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ మొబైల్ తీసుకో బ్రో. నీ మొబైల్ ఏందో ఫర్ ఎగ్జాంపుల్ వివో అనుకో. వివో 12 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వివో 12Y1 అనుకో. ఇది ఫస్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే ఏం చేస్తాడు బ్రో? ఫస్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే ఏం చేస్తాడు? ఫస్ట్ వాటి బగ్స్ చెక్ చేస్తాడు. ఎందుకు బగ్స్ అంటే ఏంటి? అసలు నేను మొబైల్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఇది ప్రాపర్గా పనిచేసిద్దా లేదా అని చెక్ చేస్తాడు. వన్స్ బగ్స్ వెరిఫై అయిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ బగ్స్ వెరిఫై అయిన తర్వాత ఏం చేస్తాడు? బగ్స్ వెరిఫై అయిన తర్వాత ఎస్. సర్టిఫైడా కాదా అని చెక్ చేస్తాడు. అని సర్టిఫైడా మీనింగ్ ఏంది? ఇది మార్కెట్లోకి రిలీజ్ చేస్తే కస్టమర్ టు హ్యాపీ టు, అంటే హ్యాపీగా పర్చేజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటాడు అనమాట. సర్టిఫై చేస్తాడు. ఓకే. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. మార్కెట్లోకి రిలీజ్ చేసిందంటే ప్రాడ్లోకి రిలీజ్ చేసినట్టు అర్థం, అంతే కదా. సో ప్రాడ్లోకి రిలీజ్ చేసినట్టే. సో సేమ్ లైక్ యాజ్ ఏ మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హాట్ టీమోడు అంటే లైనక్స్ టీమోడు డైరెక్ట్గా వాడు రిలీజ్ చేసేస్తాడా? ఏది? డైరెక్ట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేస్తాడా? రిలీజ్ చేయడు. ఎందుకు రిలీజ్ చేయడు? సో అది వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ప్రాపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనక్స్ 10లో, ఇప్పుడు నాకు లేటెస్ట్ వర్షన్ లైనక్స్ 10, నేను చెక్ చేయకుండా డైరెక్ట్గా దాంట్లో ఏదైనా అప్లికేషన్ వేసాను అనుకో, బగ్ కనుక ఫెయిల్ అయింది అనుకో, వాడు వాడతాడా? ఇంకా వాడు వాడు. ఎందుకంటే దే హ్యావ్ అంటే ట్రస్ట్ అనేది పోద్ది. సో ఇక్కడ కూడా ఏంటంటే బ్రో, ఇక్కడ సెంటోఎస్ అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఎందుకు అంటే బిఫోర్ లైనక్స్ 10 అంటే బిఫోర్ లైనక్స్ 10 అని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు, అంటే మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు వాడు సెంటోయస్ అనేది వర్షన్ రిలీజ్ చేస్తున్నాడు. జస్ట్ ఇక్కడ చూడు, నీకు బంచ్ ఆఫ్ ఫైల్స్ పెట్టాడు వాడు. సెంటోయస్ డౌన్లోడ్ అని కొట్టామనికి ఇక్కడ బంచ్ ఆఫ్ ఫైల్స్ పెట్టాడు. వాడే చెప్తున్నాడు ఇక్కడ. వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? సెంటోయస్ 9 అనేది కంటిన్యూస్ డెలివరీ ఇన్ ద రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ డెవలప్మెంట్ పొజిషన్ మైండ్ స్ట్రీమ్ బిట్వీన్ ద ఫెడోరో లైనక్స్ ఇన్ ద ఆర్హెచ్ఎల్. అంటే రెండు ఒకటే. ఫెడోరో కూడా ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ పార్టిసిపేటింగ్ ద కొలాబరేటింగ్ ద ఆర్హెచ్ఎల్ ఎకో సిస్టమ్, సెంటోస్ ఈ స్ట్రీమ్ ఈ రిలయబుల్ ప్లాట్ఫామ్
నెవర్ ఇన్నోవేషన్ అంటే దీనికి మీనింగ్ ఏంది? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ బ్రో. ఓపెన్ సోర్స్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రీ. మీరు ఏదన్నా కావాలంటే అంటే ఏదన్నా మీకు ఏదన్నా కావాలన్నా కానీ వాడుకోండి. ఫ్రీ ఫ్రీ. ఇక్కడ చూడు, X86 ఐఫోన్ 64 అంటే 64 బిట్. 64 బిట్ అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు అనుకో, నా ఓఎస్లో ఇది 32 బిట్టా 64 బిట్టా అని ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. 32 బిట్టా 64 బిట్ అనేది మనం కంపల్సరీగా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చూడాలి. ఇప్పుడు నా మై కంప్యూటర్ ఉంది, నేను ఇక్కడికి విండోస్లోకి వెళ్ళాను, ఇది 64 బిట్టా 32 బిట్టా అని చెప్పి క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ నువ్వు కావాలంటే చూసుకో విండోస్లో. నువ్వు కావాలంటే ఇక్కడ నా ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ కూడా ఉంది ఇక్కడ, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, X64 బేస్డ్ ప్రొసీజర్. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక సాఫ్ట్వేర్, అది ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా నువ్వు కంపల్సరీగా చూసుకోవాలి. చూసుకోకుండా నేను ఎట్లా పడితే అట్లా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి నాకు అవుట్పుట్ రావట్లేదు, దాని కంపాటబిలిటీ వర్షన్ చెక్ చేయలేదు అంటే అది కుదరదు. ఎందుకంటే కొన్ని కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. కంపాటబిలిటీ అంటే ఏంది? కంపాటబిలిటీ అంటేనే ఓఎస్ల యొక్క ఓఎస్ల యొక్క వర్షన్స్ డిఫరెన్స్. ఇక్కడ చూడు, వన్స్ నువ్వు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడు, ఇక్కడ 10 ఉంది, 9 ఉంది, కానీ నేను 9 ఎందుకు చేయమన్నాను? ప్రెసెంట్ 10 అనేది ఇంకా ఇట్ ఈస్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. 9 ఎందుకు ఇన్స్టాల్ చేయమన్నాను? 9 ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ బగ్స్ అన్ని చెక్ చేశారు. అంటే బిఫోర్ మనకి ఆర్హెచ్ఎల్ రిలీజ్ అయ్యే ముందు, ఓకే, బిఫోర్ మనకి ఆర్హెచ్ఎల్ రిలీజ్ అయ్యే ముందు మనకి కంపల్సరీగా మనం 9 అనే వర్షన్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు అర్థమైందా సెంటోఎస్ అనో రెండు ఏంటియో? అంటే యా యా. సెంటోఎస్ అనేది ఏంటంటే బ్రో, బిఫోర్ ఏదన్నా లైనెక్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు వాళ్ళు లైనెక్స్ 10ని వదలరు, డైరెక్ట్గా సెంటోఎస్ 10 రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి వాళ్ళు అప్పుడు తర్వాత లైనెక్స్ 10ని లైసెన్స్డ్ వర్షన్ని అప్పుడు పర్చేజ్ చేసుకోమని చెప్తారు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇప్పుడు వన్స్ అది బగ్స్ అన్ని క్లియర్ అయితేనే కదా బ్రో మార్కెట్లోకి రిలీజ్ అయ్యి అప్లికేషన్ డిప్లాయ్ చేసేది ప్రొడక్షన్లో. డైరెక్ట్గా యాప్ వితౌట్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా వాడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఏమైంది దానివల్ల? ఇట్ విల్ బి ఇంపాక్ట్. తర్వాత నెక్స్ట్ టైం అనేది వాళ్ళని ట్రస్ట్ చేయరు. ఎందుకు ట్రస్ట్ చేయరు? సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఇంత పెద్ద కంపెనీని ఒక వాడు ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నాడంటే వితౌట్ బగ్స్ లేకుండా రిలీజ్ చేస్తుందా? రిలీజ్ చేయడు. అందుకే వాళ్ళు సెంటోఎస్ అనేది ఓపెన్ సోర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఓపెన్ సోర్స్ అంటే ఇట్ ఈస్ ఫ్రీ అన్నమాట. అందుకనే మనం సెంటోఎస్ 9ని ఇన్స్టాల్ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా లైనక్స్ని ఇన్స్టాల్ చేసినట్టే. మరి నువ్వు అడగొచ్చు బ్రో, మరి ఇక్కడ నాకు చాలా ఓఎస్లు ఉన్నాయి అంటే లైనక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి బ్రో. ఫ్లేవర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓఎస్ బ్రో, అంతే ఏం లేదా? ఫ్లేవర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓఎస్. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ చూడు, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అవి ఏమేంటి అంటే ఫ్లేవర్స్, ఐబిఎం ఏఎక్స్ ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమే. ఓకే, తర్వాత హెచ్పి యూనిక్స్ ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమే. ఓకే, అంటే ఇవన్నీ కూడా లైనక్స్లో పార్ట్సే బ్రో. తర్వాత లైనక్స్ అన్న ఓఎస్ఏ, ఓకే, యూనిక్స్ అన్న ఓఎస్ఏ, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ పేర్లు. ఓకే, తర్వాత వచ్చరికి హెచ్పి యూనిక్స్, లైనక్స్, సెంటోయస్ అన్న ఆపరేటింగ్ సిస్టమే. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇంకా చాలా ఉన్నాయి, ఐబిఎం ఎక్స్, హెచ్పి యూనిక్స్, సుసి లైనక్స్ అంటారు, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫెడోరా అని చూసావా, FEDRO, ఫెడోరా లైనక్స్. ఫెడోరా లైనక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమే. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్రో. మరి ఇవన్నీ ఎవరు బగ్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎవరని? ఇక్కడ ఈ కంపెనీ వాడు ఐబిఎం వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఇది హెచ్పి యూనిక్స్ వాడు హెచ్పి కంపెనీ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఇది రెడ్ హాట్ టీమోడు, ఇది రెడ్ హాట్ టీమోడు, ఇది రెడ్ హాట్ టీమోడు. సుసి లైనక్స్ కూడా ఏదో కంపెనీ ఉంది బ్రో. తర్వాత ఫెడోరా లైనక్స్ వాడు కూడా రెడ్ హాట్ టీమోడే మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ చూడు, ఇదిగో ఇక్కడ ఫెడోరా లైనక్స్ అని చూసావా, ఫెడోరా లైనక్స్ అండ్ RHEL అంటే ఫెడోరా కూడా వన్ ఆఫ్ ద పార్టే అన్నమాట. తర్వాత ఉబుంటూ ఉంది, ఉబుంటూ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు బ్రో. ఎవరు? రెడ్ హాట్ టీమ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. ఉబుంటూ కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. బ్రో మరి ఇవన్నీ నేను నేర్చుకోవచ్చా అంటే ఇక్కడ చూడు, నువ్వు మ్యాథ్స్ లైనక్స్ మీద కనుక ప్రాక్టీస్ చేస్తే, లైనక్స్ అండ్ సెంటోఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సెంటోఎస్ కనుక మీద నువ్వు ప్రాక్టీస్ చేసావంటే 99 to 100% నువ్వు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని సేమ్ కమాండ్స్ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఏం డిఫరెన్స్ బ్రో అంటే ఒక్క హార్డ్వేర్ ఒకటే డిఫరెన్స్ బ్రో. ఐబిఎం ఏఎక్స్ అనేది ఓన్లీ ఫిజికల్ సర్వర్స్లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను VMware ఇన్స్టాల్ చేశాను కదా, ఐబిఎం ఏఎక్స్ దీంట్లో ఇన్స్టాల్ అవ్వదు బ్రో. హార్డ్వేర్ కంపాటబిలిటీ ఉంటుంది. హార్డ్వేర్ అంటే ఏంటి? ఓన్లీ ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటో తెలుసా? ఓన్లీ ఒక దానికోసం స్పెసిఫిక్గా మనం పర్చేజ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ సెంటోఎస్ అనేది లైనక్స్ అనేది ఎందుకు ఫేమస్ అయినాయి అంటే బ్రో, సెంటోఎస్ అనేది లైనక్స్ అనేది, సెంటోఎస్ ఏ హార్డ్వేర్ ఈవెన్ ఒక 3 GB హార్డ్వేర్ ఉన్న ఇన్స్టాల్ అయిపోతుంది బ్రో మినిమం. ఓకే, ఒక 3 GB హార్డ్వేర్ ఉన్న ఇన్స్టాల్ అయిపోద్ది. దానివల్ల అదే అందుకే అడ్వాంటేజ్.
ఇక్కడ చూడు, అందుకే మనకి యాక్చువల్గా ఇక్కడ ఆటోమేటిక్గా నువ్వు ఇన్స్టాల్ ఈజీగా ప్రాక్టీస్ చేసుకోగలుగుతున్నావు. దట్ ఈస్ కాజ్ ఆఫ్ ద, అందుకనే మనందరూ కూడా రెడ్ హాట్ లైనక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు సుసీ లైనక్స్ కూడా బాగానే ఉంది, బట్ సుసీ లైనక్స్ కూడా ఎక్కువగా ఫిజికల్ సర్వర్సే వాడతారు బ్రో. ఎక్కువగా ఫిజికల్ సర్వర్స్ ఏంటంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఎందుకు చెప్పు? ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలంటే కొత్తది ఎంత ఉంటుంది బ్రో? మినిమం 50K ఉంటుంది. అది మినిమం కాస్ట్. ఇక్కడ ఐబిఎం ఏఎక్స్ కూడా వాడు లైసెన్స్ను పర్చేజ్ చేసి మళ్ళీ దానికి సపరేట్గా ఒక హార్డ్ డిస్క్ని పర్చేజ్ చేయాలి. ఆఫ్టర్ ఆ పర్టికులర్ అంటే ఆ హార్డ్ డిస్క్ కంపాటబిలిటీ ఉంటేనే అది ఇన్స్టాల్ అవుద్ది. దానికి డిఫరెంట్గా స్పెసిఫికేషన్ కావాలి. దేనికి? ఐబిఎం ఏఎక్స్కి, సుసీ లైనక్స్కి కంపల్సరీగా ఫిజికల్ సర్వర్సే ఉండాలి. నీకు డిఫరెన్స్ అర్థం కావాలంటే ఏం లేదు, సింపుల్. బేస్డ్ అప్ ఆన్ ద ఓఎస్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఐబిఎం ఏఎక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత సుసీ లైనక్స్ అనేది కొంచెం అంటే కమాండ్స్ అన్ని సేమ్ ఉంటాయి బ్రో. ఎక్కడో ఒకటి రెండు కమాండ్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇట్లా గనక నువ్వు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే నీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కొన్ని కొన్ని కంపెనీస్లో సుసీ లైనక్స్ ఎక్కువ వాడతారు, కొన్ని కొన్ని కంపెనీస్లో ఐబిఎం ఏఎక్స్ వాడతారు, కొన్ని కొన్ని కంపెనీస్లో హెచ్పి యూనిక్స్ వాడతారు. కానీ 99.99% సెంటోఎస్, లైనక్స్, యునిక్స్, తర్వాత ఉబుంటూ వాడతారు బ్రో. ఈ నాలుగు నువ్వు గనక ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ నీకు కొంచెం మినిమం వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం అవుతుంది. అర్థమైందా క్లియర్గా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలలో? ఓఎస్ ఫ్లేవర్స్లో డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లైనక్స్ బేస్డ్ కన్సోల్స్ బ్రో. అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు వీటన్నిటిని. కమాండ్ అంటే గ్రాఫికల్ ఉంటుంది, బట్ కమాండ్ లైన్ ఏంటంటే మనం ఎక్కువ కూడా రియల్ టైంలో కమాండ్ లైన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. కమాండ్ లైన్ సారీ అన్న, ఇది ఫ్రమ్ డిఫరెంట్ ప్రొవైడర్స్ కదా, సేమ్ సిస్టమ్ డిఫరెంట్, బట్ అవును, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవైడర్స్. ప్రొవైడర్స్, అవును. కానీ నువ్వు ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ కన్సోల్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది, నేను ఇక్కడ యాక్టివిటీస్లోకి వస్తాను, ఈ కన్సోల్ ఓపెన్ చేసి ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా ఏంటంటే టెర్మినల్ మీద పని చేస్తుంటారు. నేను ఇక్కడ అప్ టైం కొట్టాను, సిస్టమ్ అప్ టైం చెక్ చేయి, ఇట్లా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఈ కమాండ్స్ నీకు ఇంకా అయిపోలేదు, నో వరీస్. నీకు అర్థం కాకపోయినా వదిలేసి, ఇంకా నీకు అవ్వలేదు ఇవి. సో అది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ నీట్గా నీకు ఈ ఓఎస్కి డిఫరెన్స్ ఏందో కూడా నీకు కమింగ్ క్లాసెస్లో నీకు అర్థమైపోదు. ఇప్పుడు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలలో? లేదు, క్లియర్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే బ్రో, నువ్వు వన్స్ సెంటోఎస్ 9 డౌన్లోడ్ అయిన తర్వాత, సెంటోఎస్ 9 నేను ఇది ఎందుకు డౌన్లోడ్ చేయమన్నా అంటే బ్రో, x86 64 అనేది నేను ఎందుకు డౌన్లోడ్ చేయమన్నానంటే, యాక్చువల్గా దీంట్లో ఇది మిర్రర్స్ అనే కాన్సెప్ట్ ఉంది చూసావా? మిర్రర్స్, ఆర్పిఎమ్స్, క్లౌడ్, కంటైనర్స్, ఇక్కడ ఇవి ఉన్నాయి చూసావా? అంటే ఐఎస్ఓ ఇమేజ్ అంటే ఐఎస్ఓ ఏమైనా ఐడియా ఉందా నీకు? ఐఎస్ఓ అంటే లేదు. ఐఎస్ఓ అంటే వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఐఎస్ఓ అంటే ఏంటంటే అది వన్ ఆఫ్ ద ఇమేజ్ బ్రో. ఇమేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు పెన్ డ్రైవ్లో ఏదన్నా కాపీ చేసుకుంటావు చూసావా? ఇప్పుడు ఒక నీకు మూవీ ఉంది బ్రో, x.mp4 అని ఉంటుంది. అంటే దానికి మీనింగ్ ఏంటి? దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసరికి MP4 అంటారు. అది అంటే అది MP4 వీడియోలో ప్లే అవ్వాలని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ ఐఎస్ఓ కూడా అంటే ఏంటంటే ఐఎస్ఓ అనేది ఒక వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని అర్థం అనమాట. ఐఎస్ఓ అనేది ఏంటంటే దాని యొక్క ఎక్స్టెన్షన్ అంతే. ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. ఆర్పిఎం అంటే ఏంటంటే బ్రో, ఆర్పిఎం అంటే రెడ్ హాట్ ప్యాకేజ్ మేనేజర్ అంటారు. అంటే ఓన్లీ నీకు కొన్ని సాఫ్ట్వేర్స్ వరకు ఇన్స్టాల్ అవుతాయి. దీంట్లో ఆర్పిఎం ఐఎస్ఓ డౌన్లోడ్ చేసావు అనుకో, ఆర్పిఎం ఇన్స్టాల్ అవుతాయి, ఐఎస్ఓ ఇమేజ్ అంటే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్స్ మొత్తం ఇన్స్టాల్ అవుతాయి బ్రో. సింపుల్ అంతే. అర్థమైందా? అదే డిఫరెన్స్. అందుకే నేను ఇది ఓన్లీ ఇది డౌన్లోడ్ చేయమన్నాను, నేను మిర్రర్స్ అనేది. ఓకే. సో నెక్స్ట్ వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇది నీకు ఎట్లా వస్తుంది ఇమేజ్. నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్స్లో ఇక్కడ సెండ్ పర్సన్ కొట్టేసి సంథింగ్ ఇది ఎక్కడ ఉంటుంది, ఎస్పిసిలో ఇక్కడ ఎస్ఓఎంహెచ్ డౌన్లోడ్స్లో ఉంటుంది. అంటే నేను ఎక్కడో పెట్టుకుంటాను, ఎక్కడో చేసి ఉంటాను. సెంటోఎస్, ఇదిగో సెంటోఎస్, సారీ, ఇదిగో ఇక్కడ ఉందా సెంటోఎస్. CentOS 9 డాట్ ఐఎస్ఓ. ఐఎస్ఓ ఈజ్ నథింగ్ బట్ ఇది ఐఎస్ఓ ఈజ్ నథింగ్ బట్ ఐఎస్ఓ ఇమేజ్. అంటే ఐఎస్ఓ నథింగ్ బట్ ఏంటంటే ఆపరేటింగ్. ఇక్కడ ఇదిగో నీకు ఎట్లా వస్తేనే అది ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ప్రాపర్టీస్లోకి వెళ్ళావు అనుకో, ఇది ఒక దగ్గర దగ్గర ఒక 13 GB నుంచి 14 GB వరకు ఉంటుంది. ఇది ప్రాపర్టీస్, షో మోర్ ఆప్షన్స్,
ప్రాపర్టీస్ అక్కడ సరే ఇక్కడ చూడు ఇక్కడ కేబీస్లో ఆల్రెడీ అనిపిస్తుంది సంథింగ్ 15 GB సంథింగ్ అట్లా ఉన్నట్టుంది. ఓకే. సో వన్స్ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత వన్స్ నువ్వు VMware ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది బ్రో ఐకాన్. ఎక్కడ VMware డౌన్లోడ్ చేయగానే ఇగో ఇట్లా వస్తుంది ఐకాన్. ఓకే. ఇగో ఇట్లా వస్తుంది ఐకాన్ VMware వర్క్ స్టేషన్ ప్రో అని. లేకపోతే ఇక్కడ చర్చి ఎక్కడ VMware వర్క్ స్టేషన్ అని అర్థమైందా. ఇక్కడ వన్స్ VMware వర్క్ స్టేషన్ ఇట్లా వస్తుంది లోగో. వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తా ఉంటే బ్రో, దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తా ఉంటే ఇట్లా జస్ట్ ఓపెన్ చేయగానే ఇది ఇట్లా వచ్చేస్తుంది కన్సోల్. వచ్చిన తర్వాత ఇక్కడ ఇగో ఇట్లా వచ్చేస్తుంది బ్రో VMware వర్క్ స్టేషన్ అని ఇలా రాగానే. సో వన్స్ VMware ఓపెన్ అవ్వగానే ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తావు జస్ట్ ఫైల్లోకి వెళ్ళిపో. ఓకేనా. ఇదిగో ఇక్కడ చూడు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ ఉంది చూసావా. ఇక్కడ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ కొట్టి ఇక్కడ ఇది కొట్టినా పర్లా. ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే నీకు ఇది ఇట్లా వస్తుంది క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ కొట్టామనుకో. ఇక్కడ నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూడు ఇక్కడ నా దాంట్లో ఆల్రెడీ ISO ఇమేజ్ సెలెక్ట్ అయ్యి ఉంది. నువ్వు కూడా ఏంటంటే ISO ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ అని ఇచ్చేసి ఎక్కడ ఉంటే అక్కడ సెలెక్ట్ అని ఇచ్చేసి నీకు డిఫాల్ట్గా అదే చూపిస్తుంది. ఇంకా మిగతాది ఏం తీసుకోదు. ఇక్కడ ఓపెన్ అంటే నువ్వు డౌన్లోడ్ చేసిన ISO ఇమేజ్ ఇచ్చేసి అంతే ఏం లేదా. ఓకే. నెక్స్ట్ కొట్టుకో. ఇక్కడ చూడు ఇది ఏ లొకేషన్లో ఇన్స్టాల్ అవ్వాలి. నువ్వు D డ్రైవ్ కావాలంటే D డ్రైవ్ పెట్టుకోవచ్చు, C డ్రైవ్ కావాలంటే C డ్రైవ్ పెట్టుకోవచ్చు. అది నీ ఇష్టం. ఇది డిఫాల్ట్గా తీసుకుంది. ఒకవేళ నువ్వు ఎడిట్ చేసుకోవాలంటే D డ్రైవ్లో కూడా చేసుకోవచ్చు. దిస్ పీసీలోకి వచ్చి కింద నాకు ఇక్కడ D డ్రైవ్ ఉందనుకో ఫర్ దిస్ పీసీలోకి వచ్చాను ఇక్కడ D డ్రైవ్లో కావాలనుకో D డ్రైవ్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మేక్ ఏ న్యూ ఫోల్డర్ ఉంది చూసావా. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ నాకు అంత అవసరం లేదు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ ఇది ఇక్కడ చూడు నెక్స్ట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బ్రో. ఇక్కడ చూడు స్టోర్ ద వర్చువల్ డిస్క్ ఇన్ ద సింగిల్ ఫైల్, స్ప్లిట్ ద డిస్క్ ఇన్ టు ద మల్టిపుల్ ఫైల్స్. అంటే దీనికి మీనింగ్ ఏంది, నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టిపుల్ ఫైల్స్ కింద విడిపోవాలా లేకపోతే సింగిల్ డిస్క్లోనే చేయాలా అని అడుగుతుంది. లేదు నాకు ఓన్లీ సింగిల్ డిస్క్లోనే చేయమంటున్నా. ఎందుకు సింగిల్ డిస్క్లో చేయమంటున్నానంటే నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అంటే డివైడ్ కాకుండా నాకు సింగిల్ డిస్క్లో ఇన్స్టాల్ చేస్తే నాకు ఆ స్టోరేజ్ అంతా ఒక దగ్గరే ఉంటుంది. నాకు చూడటానికి కూడా ఈజీగా ఉంటుంది. అర్థమైందే. నెక్స్ట్ అంటే మినిమం 8 GB బ్రో. నువ్వు 16 GB ఇచ్చినా పర్లేదు స్టోరేజ్. ఇది జస్ట్ ఏంటంటే ఓఎస్ కాన్ఫిగరేషన్కి అంటే ఓఎస్ ఇన్స్టాల్ అవ్వడానికి మాత్రమే 20 GB. రియల్ టైంలో మినిమం 100 GB ఉంటుంది. ఓకేనా. రియల్ టైంలో మినిమం 100 GB ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కొట్టుకున్నాం అనుకో. ఇక్కడ మనకి ఇక్కడ లొకేషను, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ CentOS 9, హార్డ్ డిస్క్ 20 GB. మెమరీ అంటే ఏంటి, మెమరీ అంటే ఇప్పుడు నీ ఫోన్ ఉంది బ్రో. నీ ఫోన్లో నువ్వు మామూలుగా నువ్వు ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు 8 GB, 4 GB, 16 GB అని చెప్పి నువ్వు మామూలుగా పర్చేజ్ చేస్తావు. ర్యామ్ ఎందుకు యూజ్ అవుద్ది, డిపెండ్స్ అపాన్ ద నీ యూసేజ్ని బట్టి. అంటే నీకు తెలుసు కదా ఇది అసలు ఈ ఫోన్ నేను ఎందుకు పర్చేజ్ చేస్తున్నావు నీకు తెలుసుదిగా. రెగ్యులర్ యూజింగ్గా, గేమ్స్కి, ఫొటోస్కి, లేకపోతే మీ ఫ్యామిలీకి ఏదైనా ఫొటోస్ పిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తారా, వీడియోస్ ఏమైనా ఎక్కువ తీస్తారా అని చెప్పేసి నీకు అర్థమైపోద్ది కదా. ఇక్కడ కూడా నాకు రెగ్యులర్ యూజింగే కాబట్టి 2048 అనేది నాకు ఓన్లీ ఎంఎంబి 1 MB ఈజ్ ఎనఫ్. అంటే 2 GB ఈజ్ ఎనఫ్. ఒకవేళ నీకు ఇంకా ఏమన్నా కావాలంటే కస్టమైజ్డ్ హార్డ్ డిస్క్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ 4 GB కావాలంటే 4 GB పెట్టుకోవచ్చు. నాకు అంటే నాకు అంత నాకు అంత ఎనఫ్. 2 GBనే నాకు ఎనఫ్ కాబట్టి ప్రాసెస్లు కూడా రెండు ప్రాసెస్లు దేనికి, ప్రాసెస్లు అనేది పర్ఫార్మెన్స్ పెంచడానికి. నాకు ఇవి ఎనఫ్ అనమాట. ఇక్కడ కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. నీకు ఇంకా ఇది కావాలంటే జస్ట్ ఇక్కడ ఫినిష్ కొట్టుకొని జస్ట్ స్టార్ట్ కొడితే సరిపోతుంది. ఇంకా ఏమొద్దు. జస్ట్ పవర్ ఆన్ ద వర్చువల్ మిషన్ కొట్టామనుకో VMware బై బ్రోడ్ క్యామ్ అంటే ఈ ఈ ఎర్ర ఇది ఈ ఈ సెటప్ చూపిస్తుంది. సెటప్ చూపించగానే ఓకే కొట్టగానే ఆటోమేటిక్గా దాని అంతటా అదే లోడ్ అయ్యి ISO ఇమేజ్ బూట్ లోడ్. ఇక్కడ చూడు ఇన్స్టాల్ ద CentOS 9, టెస్ట్ ద మీడియా, ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ 56 సెకండ్స్ అనేది ISO ఇమేజ్ని చెక్ చేసుకుంటుంది. నువ్వు జస్ట్ దాని మీద కర్సర్ మీద క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ కొట్టేసి దాని అంతటా అదే లోడ్ అయ్యి ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అయింది. ఇన్స్టాల్ అయ్యేటప్పుడు నీకు ఆటోమేటిక్గా అడిగిద్ది అనమాట ఏ లాంగ్వేజ్, టైము, తర్వాత ఏ హార్డ్ డిస్క్ మీద ఇన్స్టాల్ చేయాలో మొత్తం అడుగుద్ది అనమాట. వన్స్ ఇప్పుడు జస్ట్ ఓఎస్ అనేది లోడ్ అవుతుంది అంతే. ఇంకా మిగతా అది ఏం లేదు ఆడ. అర్థమైందా క్లియర్గా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. క్లియర్. ఓకే. సో ఇది కనుక నీకు ఇన్స్టాల్ చేయటం వస్తే ఒక 30% అనేది నీ అంతా నీకు అర్థమైంది అనమాట. నువ్వు ఇక్కడ చూడు చెకింగ్ దా ఇక్కడ ఏముంటుంది /dev/SR0
ఫర్గంటదా ఇక్కడ ఒక యూయుఐడి జనరేట్ అయింది. ఇక్కడ ఇది ఏమంటలేదు, ఐఎస్ఓ ఇమేజ్ని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ నువ్వు జస్ట్ నాకేం అవసరం లేదు, ఎస్కేప్ కొట్టావు అనుకో ఆటోమేటిక్గా లోడ్ అయిపోద్ది. ఇక్కడ చూడు స్టార్టెడ్ వచ్చింది చూసిన, అంటే సర్వీసులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నువ్వేం ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నువ్వు కంగారు పడ మాకు. కమింగ్ క్లాసెస్లో అర్థమైంది వన్ బై వన్, ఓకే. కమింగ్ క్లాసెస్లో అర్థమైంది. ఇక్కడ చూడు పోలీమ్యాథ్ అని, తర్వాత ఇవన్నీ కూడా నీకు ఆటోమేటిక్గా ఈ కెర్నల్ ఇవన్నీ నీకు అర్థం అవ్వవు కాబట్టి, అంటే నీకు ఆ టెర్మినాలజీ తెలియదు కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది అన్నీ కూడా, అర్థమైందా, కొంచెం కొత్తగా ఉంటుంది. నో వరీస్, ఆటోమేటిక్గా వదిలేసేయండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ద బూట్ లోడర్ పాలీమౌత్, తర్వాత ఇంపోర్ట్ ద నెట్వర్క్ సర్వీసెస్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఓపెన్ ఎస్హెచ్ అంటే ఏంది, ఇవన్నీ నీకు అర్థం కావు కాబట్టి స్టార్టెడ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడు స్టార్టింగ్ ఇన్స్టాలర్ వన్ మూమెంట్. ఏదైనా ఇష్యూ వస్తే నీకు ఇక్కడ చూపిస్తుంది. ఈవెన్ మనం ఓఎస్ లెవెల్, అంటే ఓఎస్ లెవెల్లో బోటబుల్ డిస్క్ ఇక్కడ చూడు, when the reporting bugged /tmp separate text plain text /tmp during the installation అనకొండ 34 ఈ అనకొండ అనేది నేను చెప్తాను బ్రో. నీకు అనకొండ అనేది ఏంటంటే అది ఒక ఇన్స్టాలేషన్ ఫైల్ బ్రో, అది యాక్చువల్గా అనకొండ .34.25.17.70 ఈ 19 అని చూసావా. ఇది అనేది ఒక వర్షన్, యాక్చువల్గా ఈ వర్షన్ అనేది నేను చెప్తాను బ్రో. ఇక్కడ చూడు, షెల్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద టీటీవై టూ అంటే టెర్మినల్ అన్నమాట. చెప్తాను నీకు టెర్మినల్ అంటే ఏందో కూడా చెప్తాను. నో వరీస్, నువ్వు దానికి అసలు మొత్తం ఏంటంటే బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపో. వన్ బై వన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఇప్పుడు నీకు ఏంటంటే చెప్పినా అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు విండోస్లో నీకు అర్థం అవుదా ఏమేమి వచ్చాయి, ఇక్కడ కూడా అంతే. బ్యాక్గ్రౌండ్ వన్స్ ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడు ఇది లాంగ్వేజ్ అడుగుతుంది, నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది కొట్టుకో. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ తీసుకొని ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఏదైనా ఇంగ్లీష్ ఇండియా అని కొట్టుకొని జస్ట్ కంటిన్యూ కొట్టుకున్నావు అనుకో. ఇది నీకు ఆల్రెడీ తెలుసు, విండోస్లో కూడా జస్ట్ మనకి ఎప్పుడైనా అడుగుతుంటుంది అనమాట. ఇది మౌస్ కర్సర్ అని తొందరగా రాదు, కొంచెం ఇక్కడ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడు ఇది ఇంపార్టెంట్ బ్రో, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడు ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ అడుగుతుంది కదా. ఇక్కడ చూడు, ఇక్కడ మనం డిఫాల్ట్గా 20 GB ఇచ్చాం కదా బ్రో. మరి NVM01 20 GB ఇది ఏంది బ్రో అంటే మనం ఇచ్చిన డిస్క్ పేరు బ్రో ఇది, అర్థమైంది. ఇది మనం ఇచ్చిన డిస్క్ పేరు. జస్ట్ డన్ కొట్టామనుకో, ఇక్కడ చూడు ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ అంటే ఈ 20 GB అనేది చూడు, నో డిస్క్ ఆర్ సెలెక్టెడ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి డన్ కొట్టు. ఇక్కడ చూడు ఇది హార్డ్వేర్ని చెక్ చేసుకుంటుంది. ఎందుకు చెక్ చేసుకుంటుంది, అసలు నాకు ఓఎస్కి హార్డ్ డిస్క్ ఇచ్చాడా ఇవ్వలేదని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ చూడు ఆటోమేటిక్ పార్టీషన్ సెలెక్టెడ్ అంటే డిఫాల్ట్గా ఆటోమేటిక్ చేయమని చెప్పేస్తున్నాను నేను. ఇక్కడ చూడు టైమ్ అండ్ డేట్ అడుగుతుంది, ఏషియా కోల్కతా టైం జోన్ ఆల్రెడీ తీసేసుకుంది, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇండియాది ఏషియా కోల్కతా టైం జోనే. ఇక్కడ రూట్ పాస్వర్డ్, ఇప్పుడు నీకు విండోస్లో నీ మొబైల్కి నువ్వు లాక్ పెట్టుకుంటావా లేదా బ్రో. పెట్టుకుంటావు, ఏం లాక్ పెట్టుకుంటావు అది నీ ఇష్టం. యు ఆర్ ఫ్రమ్ ద అడ్మిన్. అడ్మిన్ అంటే మీనింగ్ ఏంది, యు ఆర్ ద ఓనర్. ఓనర్ అంటే మీనింగ్ ఏంది, ఓనర్ అంటే నువ్వే కదా, ఎవరో వేరే వాళ్ళు కదా. అంతేగా నీ ఫోన్ వేరే వాడికి ఇచ్చి లాక్ పెట్టమంటావా, పెట్టొద్దు. మనమే ఓనర్స్ కాబట్టి నేను జస్ట్ నాకు రెగ్యులర్ యూజింగ్ కాబట్టి రూట్ అనేది అడ్మిన్ పాస్వర్డ్ అంటే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ నేను 2 సార్లు ఇవ్వమంటుంది. రూట్ పాస్వర్డ్ 123 అని ఇచ్చా, ఇక్కడ కూడా 123 అని ఇచ్చా. ఇక్కడ చూడు ఎలో ద రూట్ ఎస్ఎస్హెచ్ లాగిన్ విత్ పాస్వర్డ్. ఎస్ఎస్హెచ్ అంటే ఏం లేదు, ఇది ఒక సర్వీసు, నేను ఎలో చేయమని చెప్తున్నా బ్రో. ఇక్కడ చూడు లాక్ ద రూట్ అకౌంట్, ఇది ఇస్తావా ఇదే ఇస్తాం. లాక్ అంటే ఏంది, లాక్ అవుద్దని. నాకు అట్లా అవద్దు, ఎలో అంటే ఎలో చేయమని చెప్తున్నా నేను. ఎవరికి, ఎస్హెచ్ఎన్ఎస్ సర్వీస్కి లాగిన్ అయ్యి పాస్వర్డ్ అడగమని చెప్తున్నా. జస్ట్ నేను ఇక్కడ కొట్టేస్తున్నా. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. రూట్ అనేది అడ్మిన్. 2 సార్లు ఇచ్చి ఇక్కడక్కడ 2 సార్లు డన్ అని కొట్టిపెట్టు, ఇంకేం వద్దు, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. తర్వాత ఇక్కడ యూజర్ క్రియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్కే అంటే జస్ట్ యూజర్ నేమ్ ఇస్తాను. ఇక్కడ చూడు మేక్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ యూజర్ అంటే ఇక్కడ ఈ హెచ్కే అనే యూజర్ని అడ్మిన్ చేయమంటారా వద్దా అని అడుగుతుంది. చేయమని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో నాకు రూట్ పాస్వర్డ్ మర్చిపోతే నాకు అవసరం, అడ్మిన్ యాక్సెస్ అంతా అవసరం. దీనికి కూడా ఇస్తున్నా 2 సార్లు సింపుల్గా డన్ డన్ అని 2 సార్లు కొట్టేసి. కొట్టిన తర్వాత ఇక్కడ చూడు బిగిన్ ఇన్స్టాలేషన్ వచ్చింది చూసావా. ఇక్కడ చూడు మొత్తం సెటప్ అయిపోయింది నాకు. కీబోర్డు ఇన్స్టాలేషను, తర్వాత ఇన్స్టాలేషన్ డెస్టినేషను, లాంగ్వేజ్. ఇక్కడ చూడు ఇంగ్లీష్లోనే యాంటీ బ్రోకా ఇది ఇచ్చా. నాకు ఇది అవసరం లేదనుకో, సంథింగ్ ఇట్లా కాకుండా ఇంగ్లీష్ ఇండియా అని పెట్టుకో, బెటర్ కదా, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది కూడా 2 సార్లు డన్ డన్ కొట్టేసి. ఓకే, ఇక్కడ చూడు ఇంగ్లీష్ ఇండియాలోనే యాంటీగా తీసుకుంది. ఇక్కడ బిగిన్ ఇన్స్టాలేషన్ కొట్టగానే మనకి మొత్తం వచ్చేసరికి 470 ప్యాకేజ్లు ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడు /దేవ్ ఇవన్నీ నీకు పార్టీషన్ క్లాస్లో కవరప్ అవుతాయి. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు, ఇక్కడ నేను ఇచ్చిన డిస్క్ పేరు అనమాట, ఇది ఆటోమేటిక్గా పార్టీషన్ చేసుకుంటుంది. ఇప్పుడు సి డ్రైవ్లో నువ్వు 100 GB ఇచ్చావనుకో, సి డ్రైవ్లో ఏమేమి ఇన్స్టాల్ అవ్వాలో అదే చెప్పుద్ది. ఏమేమి ఇన్స్టాల్ అవ్వాలని బేస్డ్ అప్ ఆన్ ద నీ సెటప్. ఇప్పుడు నాకు దిస్ పీసీ ఉంది, దిస్ పీసీలో ఇక్కడ క్లిక్ చేస్తే నువ్వు
ఇక్కడ చూడు, ప్రోగ్రామ్ ఫైల్స్ అని, యూజర్స్ అని, విండోస్ అని, ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేశాను. దాని అంతటా అదే తీసుకుంది. ఇక్కడ కూడా అదే చేస్తుంది. ఏం లేదు అక్కడ. ఇక్కడ నీకు కొంచెం విండోస్ మినిమం బేసిక్ కనుక అర్థమైందంటే ఆటోమేటిక్ ఇక్కడ చూడు, డౌన్లోడింగ్ ద ప్యాకేజెస్. ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ విండోస్లోనేమో ఈఎక్సి ఫైల్ అంటారు. ఓకే, విండోస్లోనేమో ఈఎక్సి ఫైల్ అంటారు. ఓకే, విండోస్లోనేమో ఈఎక్సి ఫైల్ అంటారు, ఇక్కడేమో డాట్ ఆర్పిఎం అంటారు. అర్థమైందా? విండోస్లోనేమో డాట్ ఈఎక్సి అంటారు, లైనక్స్లోకి వచ్చేసరికేమో డాట్ ఆర్పిఎం అంటారు. దాన్నే మనం ప్యాకేజ్ అంటాం. ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. అర్థమైందా? ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఇప్పుడు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ చూడు, వన్స్ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రీబూట్ ద సిస్టమ్ చూసావా? ఇక్కడ రీబూట్ కొట్టగానే రీబూట్ అయి నిన్ను ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుద్ది. ఇంక ఇంతే బ్రో, సెటప్, ఇన్స్టాలేషన్ డన్. నువ్వు తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి నీకు కన్సోల్ ఇట్లా ఆగపడింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆగపడిద్ది. వన్స్ నువ్వు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడం లేట్, ఇంకా అంతే. ఇప్పుడు ఇది మినిమైజ్ చేశాను, నేను రెండు ఓపెన్ చేశాను యాక్చువల్గా. ఇక్కడ చూడు, రెండు ఉన్నాయి అనమాట. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది దీంట్లో అవుతుంది, రెండేం అవసరం లేదు. సో ఇక్కడ ఇది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇది కింద వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళి నేను పాస్వర్డ్ అనేది అడుగుతాను అనమాట. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇలా అడుగుద్ది. సో నువ్వు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇట్లా పాస్వర్డ్ అడగగానే ఇగో ఇక్కడ రూట్ అని అడిగింది కదా, పాస్వర్డ్ రూట్. ఇక్కడ నువ్వు మామూలుగా విండోస్లో ఎలా లాగిన్ అవుతావు అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్గా మన ల్యాప్టాప్లో నేను ఇన్స్టాల్ చేసిన ఓఎస్ఐ. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్రో, నీకు ఫస్ట్ నుంచి మెకానిజం అనేది అర్థమైంది. అర్థమైందా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయి. నేను నీకు 24/7 వాట్సాప్లో అవైలబిలిటీలో ఉంటాను. సో ఇంకోటి, ఈ వీడియో రికార్డింగ్ కూడా పెడతాను. నువ్వేం లేదు, జస్ట్ ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ రీబూట్ ఆప్షన్ కదా, ఇక్కడ రీబూట్ అనేది ఎనేబుల్ అయింది. జస్ట్ రీబూట్ మీద క్లిక్ చేయి. ఎనఫ్, ఇన్స్టాలేషన్ ఈజ్ డన్. టుమారో నుంచి మనం ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు మనకి విండోస్లో ఏమేమి వచ్చినాయి? ప్రోగ్రామ్ ఫైల్స్ అని, ఫ్యూచర్స్ అని, ప్రోగ్రామ్ డేటా ఇవి వచ్చినాయి కదా. మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఏమేమి వచ్చినాయి, వాటి యొక్క టెర్మినాలజీ ఏంటి, దాన్ని ఏమంటారు అసలు, అవి వాటికి ఎలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి రేపు చూద్దాం. ఇంతవరకు ఇది ఎనఫ్. ఈరోజు ఇన్స్టాలేషన్ చేసేయి. ఓకేనా? నీ అంతా నువ్వు ఓన్గా చేస్తే, ఒకవేళ రాకపోతే నాకు పింగ్ చేయి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఐఎమ్ అవైలబుల్ ఫ్రమ్ ద వాట్సాప్. ఓకే, నేను రిమోట్ కనెక్షన్ తీసుకొని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇంకేమైనా ఉన్నాయా బ్రో డౌట్స్? లేదు, ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ ఆల్ యూ. థ్యాంక్ యూ.